Hello, good morning. This is Murthy from Murthy Creations. ఈరోజు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, ఇన్ అదర్వైజ్ రిపోర్టెడ్ స్పీచ్ అని కూడా అంటూ ఉంటాము. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనూ ప్రతి అకాడమిక్ ఎగ్జామ్స్లో కూడా ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ని క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. అదేవిధంగా మనము ఏదైతే న్యూస్ పేపర్స్ చూస్తూ ఉంటామో ఈ న్యూస్ పేపర్స్లో కూడా మనకి ఈ రిపోర్టెడ్ స్పీచ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. డైరెక్ట్గా చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉంటాయో ఆ మాటలు కాకుండా మూడో వ్యక్తి చెప్పేటువంటి ఏదైతే ఉంటుందో, థర్డ్ పర్సన్ చెప్పేటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని రిపోర్టెడ్ స్పీచ్ అంటూ ఉంటాము. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ మూర్తి క్రియేషన్స్. ఈరోజు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి మనం తెలుసుకుందాము. ఎగ్జాంపుల్స్లో కమల్ సెడ్, కామా, ఐ ఆమ్ రీడింగ్, ఫుల్ స్టాప్, కొటేషన్స్ క్లోజ్. డిఎస్ అంటే డైరెక్ట్ స్పీచ్. హలో, వెల్కమ్ టు మూర్తి క్రియేషన్స్. దిస్ ఇస్ మూర్తి. గ్రామర్ ఫర్ ఆల్, ఇంగ్లీష్ గ్రామర్ ఫర్ ఆల్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి ఈరోజు తెలుసుకుందాము. స్పీచ్ ఈజ్ జనరలీ టూ టైప్స్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. ఇండైరెక్ట్ అంటే మనం చెప్పిన దాన్ని ఇంకొక వ్యక్తి తన భాషలో చెప్పేటువంటిది ఇండైరెక్ట్ స్పీచ్ అంటాము. డైరెక్ట్ స్పీచ్ అంటే మనం ఏదైతే యథాతథంగా మనం ఏదైతే చెప్తున్నామో ఆ డైలాగ్స్ని డైరెక్ట్గా చెప్తున్నట్లయితే, మనం ఇంకోళ్ళతో మాట్లాడుతున్నట్లయితే ఇట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ స్పీచ్ అంటాము. ఇది కాకుండా మనం చెప్పినటువంటి సంభాషణ ఏదైతే ఉందో ఇంకొక పర్సన్ వచ్చి మనకి వేరే చెప్తున్నట్లయితే, ఇలా చెప్పారని చెప్తున్నట్లయితే ఇట్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటాము. జనరల్గా మనకి ఏంటంటే డైరెక్ట్ స్పీచ్ అనేది మనకి డైరెక్ట్గా అర్థమవుతూ ఉంటుంది. ఇండైరెక్ట్ స్పీచ్ అని అంటే మనం డైరెక్ట్గా చెప్పేటువంటి స్పీచ్కి వ్యతిరేకంగా వేరే ఇంకొక వ్యక్తి చెప్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ని రిపోర్టెడ్ స్పీచ్ అని కూడా మనం అంటూ ఉంటాము. ఒక్కసారి ఈ రిపోర్టెడ్ స్పీచ్ ఎలా ఉంటుందో ఒకసారి ఎగ్జాంపుల్స్లో చూద్దాము. కమల్ సెడ్, ఐ ఆమ్ రీడింగ్. కమల్ సెడ్, ఐ ఆమ్ రీడింగ్. ఇక్కడ రెండు పార్ట్స్ ఉన్నాయి. ఈ టూ పార్ట్స్ ఏంటయ్యా అంటే కొటేషన్స్ లోపల ఉండేటువంటి పార్ట్ ఒకటి, కొటేషన్స్ బయట ఉండేటువంటి పార్ట్ ఒకటి. ఇక్కడ రెండు పార్ట్స్ విడగొడుతున్నాం. కొటేషన్స్ లోపల ఉండేటువంటి పార్ట్, కొటేషన్స్ బయట ఉండేటువంటి పార్ట్. అవుట్ సైడ్ ది కొటేషన్స్ ఉండేటువంటి పార్ట్ ఏంటి? కమల్ సెడ్. ఈ కమల్ సెడ్ అనేది రిపోర్టింగ్ పార్ట్. రిపోర్టింగ్ పార్ట్ ఎవరైతే రిపోర్ట్ చేస్తున్నారో ఆ రిపోర్ట్ చేసేటువంటి పార్ట్ రిపోర్టింగ్ పార్ట్ అంటాము. సో ఇక్కడికి వచ్చేటప్పుడు కొటేషన్స్ లోపల ఉండేటువంటి పార్ట్ రిపోర్టెడ్ పార్ట్, ఆల్రెడీ చెప్పినటువంటి పార్ట్ రిపోర్టెడ్ పార్ట్. అందుకే మనం రిపోర్టెడ్ స్పీచ్ అంటూ ఉంటాము, రిపోర్టెడ్ పార్ట్. సో రిపోర్టింగ్ పార్ట్ అంటే ఇక నుంచి ఈ గ్రామర్ చెప్పుకునేటప్పుడు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఈ రెండు పార్ట్స్ని జాగ్రత్తగా గమనించాలి. ఫస్ట్ పార్ట్ అవుట్ సైడ్ ది కొటేషన్స్ ఇట్ ఈస్ కాల్డ్ రిపోర్టింగ్ పార్ట్, అండ్ ఇన్సైడ్ ది కొటేషన్స్ ఇట్ ఈస్ రిపోర్టెడ్ పార్ట్. సో రిపోర్టెడ్ పార్ట్ అండ్ రిపోర్టింగ్ పార్ట్. రిపోర్టింగ్ పార్ట్లో మళ్ళీ సబ్జెక్ట్ నౌన్ ఉంది. ఇక్కడ కమల్ అనేది నౌను, నేమ్ కనుక నౌను. ఈ కమల్ అనేది సబ్జెక్టుగా పెడుతున్నాము, సెడ్ అనేది వెర్బ్. సో రిపోర్టింగ్ పార్ట్లో సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది. సమ్ టైమ్స్ ఆబ్జెక్ట్ కూడా ఇక్కడ ఉంటుంది. ఈ కామా ముందు సెడ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇచ్చిన సెంటెన్స్లో ఆబ్జెక్ట్ లేదు కనుక సబ్జెక్ట్ వెర్బ్ ఉంది. దీని తర్వాత రిపోర్టెడ్ పార్ట్లో ఏముందో చూద్దాం. రిపోర్టెడ్ పార్ట్లో సబ్జెక్ట్ ఐ ఉంది, యామ్ హెల్పింగ్ వర్బ్ ఉంది, రీడింగ్ వెర్బ్ ఉంది, మెయిన్ వర్బ్.
మా తర్వాత రిపోర్టెడ్ పార్ట్ని మనకి ఎలా తెలియజేస్తున్నామో కొటేషన్స్ రూపంలో తెలియజేస్తుంటాము. సో ఆటోమేటిక్గా కొటేషన్స్ ఎప్పుడైతే ఉంటూ ఉంటాయో ఆ డైలాగ్స్లో దాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటూ ఉంటాము. ఎస్, ఇప్పుడు దీన్ని మన ఇండైరెక్ట్ కమల్ సెడ్ దట్ హీ వాజ్ రీడింగ్. కమల్ సెడ్ అనేది రిపోర్టింగ్ పార్ట్, ఐ ఆమ్ రీడింగ్ అనేది రిపోర్టెడ్ పార్ట్. ఈ రెండు పార్ట్స్ని విడగొడుతున్నటువంటిది కామా అనే కంజంక్షన్ విడగొడుతుంది. ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేటప్పటికి కమల్ సెడ్, ఈ కామా బదులు దట్ పెట్టాము అంటే కంజంక్షన్గా వాడాము, రెండు పార్ట్స్ని కలుపుతున్నాము. కమల్ సెడ్ దట్ హీ వాజ్ రీడింగ్, ఇండైరెక్ట్ స్పీచ్. రమేష్ సెడ్ టు నీరజ్ వీఆర్ రన్నింగ్. రమేష్ నీరజ్తో చెప్పాడు వీఆర్ రన్నింగ్, మేము పరిగెత్తున్నాము అని. ఇక్కడ సెడ్ ఉంది పైన, ఇక్కడ ఈ సెంటెన్స్లో సెడ్ టోన్ ఇచ్చాము. ఈ సెడ్ టోన్ ఇస్తే ఎలా మారుతుందో ఒకసారి చూద్దాం. రమేష్గానే వస్తుంది, నౌన్స్ ఏం మారో, సబ్జెక్ట్ అనమాట. రిపోర్టింగ్ పార్ట్లో సబ్జెక్ట్ రమేష్, సెడ్ టు వెర్బ్, నీరజ్ ఆబ్జెక్ట్. గుర్తుపెట్టుకోవాలి, ఇలా సబ్జెక్ట్స్ ఆబ్జెక్ట్స్ వెర్బులు గుర్తుపెట్టుకోవాలి. సో రమేష్ సెడ్ టు కాస్త టోల్డ్గా మార్చాము. తర్వాత నీరజ్కి వచ్చింది, కామా బదులు కంజంక్షన్ దట్ పెట్టాము. వీఆర్ రన్నింగ్ కాస్త దేవర్ రన్నింగ్. ఎలా మారుతుందో నెక్స్ట్ చెప్పుకుందాం. ద టీచర్ సేస్ టు ద స్టూడెంట్స్ ద సన్ ఈజ్ రైజింగ్ ఇన్ ద స్కై. ద టీచర్ సేస్ టు అని ఇచ్చాను, ఇందాక సెడ్ అని ఇచ్చాను, తర్వాత సెడ్ టుని ఇచ్చాను, ఇక్కడ సేస్ టు అని ఇచ్చాము. సేస్ టు అని అంటే ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఈ సే అనేది ప్రజెంట్ టెన్స్, సెడ్ అనేది పాస్ట్ టెన్స్, కనుక సేస్ టు అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంది. రిపోర్టింగ్ పార్ట్, రిపోర్టెడ్ పార్ట్. సో ద టీచర్ సేస్ టు ద స్టూడెంట్స్ కామా కొటేషన్స్లో ద సన్ ఈజ్ రైజింగ్ ఇన్ ద స్కై అని ఉంది. కనుక మనకి రిపోర్టింగ్ పార్ట్లో వెర్బ్ ప్రజెంట్ టెన్స్లో ఉంది కనుక ఈ కొటేషన్స్ లోపల ఉండేటువంటి వెర్బులు ఏమీ కూడా మార్చవలసిన పని లేదు. చూద్దాం ఆన్సర్. ద టీచర్ సేస్ టు కాస్త టెల్స్ అవుతుంది. ఇక్కడ సెడ్ అని పాస్ట్ టెన్స్ ఇస్తే టోల్డ్ అని ఉంది, సెడ్ టు అని ఇస్తే టోల్డ్ అయింది, సేస్ టు అని ఇస్తే టెల్స్ అయింది. ద టీచర్ టెల్స్ ద స్టూడెంట్స్ దట్ ద సన్ ఈజ్ రైజింగ్. సో రిపోర్టింగ్ పార్ట్ అంటే బయట ఉండేటువంటి కొటేషన్స్, బయట ఉండేటువంటిది. రిపోర్టెడ్ పార్ట్ అంటే కొటేషన్స్ లోపల, ఇన్సైడ్ ది కొటేషన్స్. ఇక్కడ మనకి కొటేషన్స్ లోపల 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి సహజంగా. ఒకటి ఫస్ట్ వన్ అసర్టివ్ సెంటెన్స్ అంటాము. అసర్టివ్ సెంటెన్స్ అంటే అది స్టేట్మెంట్స్ అంటే మనకి సబ్జెక్ట్స్తో స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆ సెంటెన్సు లాస్ట్లో ఫుల్ స్టాప్ ఉంటుంది. ఇవి రెండు కనుక ఐడెంటిఫై చేసినట్లయితే ఖచ్చితంగా ఇచ్చినటువంటి సెంటెన్సు అసర్టివ్ సెంటెన్సు లేదా స్టేట్మెంట్స్ అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, వీటిని ఎలా ఐడెంటిఫై చేస్తూ ఉంటాము? లాస్ట్లో క్వశ్చన్ మార్క్ ఉండాలి. ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటే క్వశ్చన్సే, నథింగ్ బట్ క్వశ్చన్స్ లాస్ట్లో ఏముంటుంది? క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అయితే ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని 2 రకాలుగా మనం విడగొడుతున్నాము. ఏమేం క్వశ్చన్స్ అవి? ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నట్టుగా WH క్వశ్చన్స్, SR/NO టైప్ క్వశ్చన్స్. WH వర్డ్స్తో స్టార్ట్ అయ్యేటువంటి క్వశ్చన్స్ WH క్వశ్చన్స్. SR/NO టైప్ క్వశ్చన్స్ అంటే దేంతో స్టార్ట్ అవుతూ ఉంటాయి? హెల్పింగ్ వర్బ్స్, యామ్, ఈజ్, ఆర్, విల్, కెన్, షల్, మే, ఇటువంటివన్నిటిని కూడా హ్యాజ్, హ్యావ్, ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్స్తో స్టార్ట్ అయ్యేటువంటివి SR/NO టైప్ క్వశ్చన్స్. సో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని ఐడెంటిఫై చేయాలి అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్ చివర క్వశ్చన్ మార్క్ ఉంటే దట్ ఈజ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. అండ్ థర్డ్ టైపు ఇంపరేటివ్ సెంటెన్సెస్లో కమాండ్స్ ఉంటాయి, ఆర్డర్స్ ఉంటాయి, రిక్వెస్ట్ ఉంటాయి. దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము? ఇంపరేటివ్ సెంటెన్స్ లాస్ట్లో ఫుల్ స్టాప్ ఉంటుంది. స్టార్టింగ్లో సబ్జెక్ట్లో మనకి ఏమి ఉండదు కనుక అక్కడ వెర్బ్ ఉంటుంది. వెర్బ్ ప్రెజెంట్ టెన్స్ V1 ఉంటుంది. కమాండ్స్, కాల్ ద విట్నెస్, పనిష్ హిమ్, ఇవన్నీ కూడా కమాండ్స్. పనిష్ అనేది వెర్బ్ ప్రెజెంట్ టెన్స్, కాల్ అనేది వెర్బ్ ప్రెజెంట్ టెన్స్. ఆర్డర్స్ కనుక చెప్పుకున్నట్టయితే షూట్ హిమ్ ఎట్ వన్స్, ఇక్కడ షూట్ అనేది వెర్బ్ ప్రెజెంట్ టెన్స్ కనుక ఆర్డర్స్. రిక్వెస్ట్ అంటే ప్లీజ్ కాల్ దెమ్, ప్లీజ్ బ్రింగ్ సమ్ వాటర్, బ్రింగ్ అనేది V1 కనుక ఇంపరేటివ్ సెంటెన్సెస్లో కమాండ్స్ కానీ ఆర్డర్స్ కానీ రిక్వెస్ట్ ఉంటాయి. చివర ఫుల్ స్టాప్ ఉంటుంది. సబ్జెక్ట్లో ఏముండదు కనుక అక్కడ దేంతో స్టార్ట్ అవుతుంది సెంటెన్సు? హెల్పింగ్ వర్బ్ కాకుండా వెర్బులతో స్టార్ట్ అవుతుంది. వెర్బ్ V1తో స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఆర్ వెరీ ఈజీ టు ఐడెంటిఫై. ఎందుకంటే చివర లాస్ట్లో క్వశ్చన్ మార్క్ కాకుండా మన క్వశ్చన్ మార్క్ ఉంటే ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటున్నాము. ఇక్కడ లాస్ట్లో ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది, ఆశ్చర్యార్థకము అంటాం దీన్ని. ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ ఉన్నది అంటే ఆ సెంటెన్స్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, అంతే, వెరీ ఈజీ.
ఒక్కసారి మనము కొటేషన్స్ లోపల ఏమేమి మార్చాలో ఒకసారి చూసుకుందాం. కొటేషన్స్ లోపల మనం మార్చవలసిన పార్ట్స్ వెర్బ్, ప్రొనౌన్స్, యాడ్వర్బ్స్. ఇవి కొటేషన్స్ లోపల మనం మార్చుకోవాలి. ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చుకోవాలంటే డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చినటువంటి రిపోర్టెడ్ పార్ట్ కొటేషన్స్ లోపల వెర్బుల్ని, ప్రొనౌన్స్ని, యాడ్వర్బ్స్ని మార్చుకోవాలి. వెర్బుల్ అంటే హెల్పింగ్ వర్బ్ను మార్చుకోవచ్చు. ఒకవేళ హెల్పింగ్ వర్బ్ ఇస్తే హెల్పింగ్ వర్బ్ను మారుస్తాం, కానీ మెయిన్ వర్బ్ని మార్చాల్సిన పని లేదు. సో వెర్బ్స్ ఇన్ కొటేషన్ మార్క్స్ ఆర్ చేంజ్డ్ యాజ్ బిలో. ఈ రకంగా కింద ఇచ్చిన చూడండి ఎలా ఇస్తున్నాము. ప్రజెంట్ టెన్స్ కనుక వెర్బ్ ఇస్తున్నట్లయితే మనం పాస్ట్ టెన్స్లోకి మార్చుకోవాలి. సపోజ్ గో అనే వెర్బ్ ఉందనుకోండి, ఐ గో అనుంది. అక్కడ గో అనేది ప్రజెంట్ టెన్స్ కనుక మనకి ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు దాన్ని పాస్ట్ టెన్స్ వెంట్గా మారుస్తాం. అంటే V1 కాస్త V2గా మారుతుంది. అదే పాస్ట్ టెన్స్ ఇచ్చాడనుకోండి, V2 ఇచ్చాడనుకోండి వెంటనే, అప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పర్ఫెక్ట్ అంటే మనం చెప్పుకున్నాం హ్యాజు, హ్యావ్, హ్యాడ్. ఈ మూడు కూడా పర్ఫెక్ట్ టెన్స్లు అంటాము. దీంట్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ వచ్చేసి హ్యాజు, హ్యావ్, పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చేసి హ్యాడ్. కనుక ఈ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చిందంటే వెర్బ్ ఎప్పుడు కూడా ఇక్కడ V3 రాయాలి. వెర్బ్ మూడో రూపం రాయాలి, థర్డ్ ఫామ్. సో ఇక్కడ మనం ప్రజెంట్ టెన్స్ గో అంటే వెంట రాసాము. అదే డైరెక్ట్ స్పీచ్లో వెంటనిస్తే మనం ఇక్కడ హ్యాడ్ ప్లస్ గాన్, వెంటకి మూడో రూపం గాన్, హ్యాడ్ గాన్ అని రాయాలి. తర్వాత ఇఫ్ ద వెర్బ్ ఈజ్ ఇన్ రిపోర్టింగ్ పార్ట్ ఈజ్ ఇన్ ప్రజెంట్ టెన్స్. ఇందాక సేస్ అని చెప్పుకున్నాము. వెర్బ్ రిపోర్టింగ్ పార్ట్ కొటేషన్స్ బయట సేస్ అన్నాము, ద టీచర్ సేస్ అన్నాము. ఆ సేస్ అని ఇస్తే లోపల ఉండేటువంటి వెర్బులు ఏవి కూడా కొటేషన్స్ లోపల ఉండే వెర్బుల్ని మార్చక్కర్లేదు. యాజ్ ఇట్ ఈస్గా ప్రజెంట్ టెన్స్లోనే ఉంచుకోవాలి. అదేవిధంగా ఆల్ వెర్బ్స్ ఆర్ చేంజ్ అకార్డింగ్ టు ద వెర్బ్స్ ఇన్ రిపోర్టింగ్ పార్ట్. సో ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్, ఇప్పుడు మళ్ళీ వెర్బులు అయిపోయినాయి, ప్రొనౌన్స్ తీసుకుందాం. సెకండ్ పార్ట్ ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ రిపోర్టెడ్ పార్ట్లో ఇస్తే అంటే ఐ కానీ వి కానీ. ఐకి సంబంధించింది ఐ, మై, మీ. వీకి సంబంధించింది వి, అవర్, అస్. ఈ 6 ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్. ఈ ప్రొనౌన్స్ కనుక మనకి కొటేషన్స్ లోపల కనుక కనిపించినట్లయితే మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి అంటే రిపోర్టింగ్ పార్ట్ కొటేషన్స్ బయట సబ్జెక్ట్ ఏ పర్సన్లో ఇచ్చాడో ఆ పర్సన్లోకి మార్చుకోవాలి. అక్కడ సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్ రాసుకోవాలి, ప్లూరల్ అయితే ప్లూరల్. అంటే లోపల అక్కడ ఇచ్చినటువంటి దాన్ని బట్టి మనం మార్చుకోవాలి. ఎగ్జాంపుల్స్లో మళ్ళీ మీకు క్లియర్గా అర్థమవుతుంది, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. నెక్స్ట్ వన్ సెకండ్ పర్సన్ ప్రొనౌన్స్ కనుక ఇచ్చినట్లయితే కొటేషన్స్ లోపల రిపోర్టెడ్ పార్ట్లో అంటే యు, యువర్. ఈ రెండే కదా సెకండ్ పర్సన్ ప్రొనౌన్స్, ఇంకేమైనా ఉన్నాయా? యు, యువర్. ఈ సెకండ్ పర్సన్ ప్రొనౌన్స్ కనుక కొటేషన్స్ లోపల ఇచ్చినట్లయితే మనం కొటేషన్స్ బయట రిపోర్టింగ్ పార్ట్లో ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆబ్జెక్ట్ ఏ పర్సన్లో ఉందో ఆ పర్సన్లోకి మార్చుకోవాలి. ఒకవేళ మీకు ఆబ్జెక్ట్ ఏమీ ఇవ్వలేదు, కొటేషన్స్ బయట సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. అక్కడ ఆబ్జెక్ట్ ఏమీ రాయలేదు, ద టీచర్ సెడ్ అని అన్నాడు, అంతే, కామా పెట్టేశాడు, ఇంకా అక్కడ ఏమి ఆబ్జెక్ట్ లేదు. అప్పుడు మనం ఏమనుకోవాలి? సెట్ టు మీ, నాతో చెప్పినట్టుగా మీ ఉందనుకోవాలి. అస్యూమ్ మీ ఈజ్ గివెన్, మీ ఇచ్చినట్టుగా ఊహించుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి, చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ని.